హాయ్ ఫ్రెండ్స్, నేను ఇండియాలోని తెలంగాణలో వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ టు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ వరకు మనం టికెట్ ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 20 రూపాయల చొప్పున ఉంది. నేను ఈ ట్రైన్లో ప్రయాణం అయితే చేస్తున్నా. చూడండి ట్రైన్ కూడా ఏ విధంగా ఉంది. లోకల్ ట్రైన్ అన్నమాట. ఇది ప్యాసింజర్ అని అంటారు ఇక్కడ. అయితే ఈ ప్యాసింజర్ కూడా ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు కదా. సీట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎంత కంఫర్టబుల్ గా వెళ్తుందో కూడా చూస్తున్నాము. ఇంకొక బోగి దగ్గర కూడా వెళ్దాము. ఇక్కడ ఇంకొక బోగి కూడా కనిపిస్తుంది చూడండి. ఫుట్పాత్ మీద ఒక అతను కూర్చున్నాడు. ఎంత ప్రశాంతంగా కూర్చొని అయితే వెళ్తున్నారు ప్రయాణికులు, అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చల్లని గాలిలో వెళ్తున్నారు, ప్రయాణం అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో టికెట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదే విధంగా మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ దగ్గర దిగినతో బయటికి ఏ విధంగా వెళ్ళాలి, ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మనము లోకల్ కి వెళ్ళాలంటే ఏమన్నా ఆటోస్ ఉన్నాయా, అవి కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేనైతే వచ్చేసాను కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీన్కైతే ఆల్రెడీ మన కాచిగూడ ఎక్స్ప్రెస్, కాచిగూడ ప్యాసింజర్ అయినటువంటిది ఆల్రెడీ వెళ్తూ ఉంది. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసింది కర్నూలు సిటీలో. టైం కూడా చూసుకున్నట్లయితే సాయంకాలం వేళ 6:15 ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకైతే వచ్చేసింది. ఆల్రెడీ ప్రయాణికులు కూడా ఈ యొక్క ట్రైన్ ఎక్కడానికి అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా, నేను కూడా ఇప్పుడు దిగుతున్నాను కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో. ట్రైన్ కూడా ఆగిపోయింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయటువంటిది కూడా చూద్దాము. ఆల్రెడీ చూడండి ఇక్కడ ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు, ట్రైన్ ని సీట్లు చూసుకొని కూడా ఎక్కుతున్నారు, అది కూడా చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మన గుంతకల్ వరకు అయితే వెళ్తుంది ఈ యొక్క ట్రైన్. మీరు కూడా ఒకవేళ కర్నూలు జిల్లా ప్రజలైతే, ప్రయాణికులైతే ఈ యొక్క ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ విధంగా రాంగ్ రూట్ లో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ట్రైన్ వస్తుందో కూడా చాలా మందికి తెలియదు. సడన్ గా ఎక్స్ప్రెస్ లో వచ్చేసిన అయితే ప్రాబ్లం అవుతుంది. అక్కడ మనకి మెట్లు ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ షిఫ్ట్ కూడా ఉంది, పైకి వెళ్ళి వెళ్ళవచ్చు. ఇక్కడ మనకి కర్నూలు సెకండ్ ప్లాట్ఫామ్ చూడండి, సెకండ్ ప్లాట్ఫామ్ కూడా నిలబడి ఉన్నా నేను. అక్కడి నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్తూ ఉన్నారు ప్రయాణికులు, అది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ మనం 3rd, 4th ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాము రైట్ సైడ్ లో. అదే విధంగా లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే సెకండ్, ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది అక్కడ. ఇక్కడ చూడండి మనకు మెట్లు ఉన్నాయి చూడండి, మెట్ల మీద నుంచి కూడా మనకు వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి చాత అయితలేదు అంటే మనకి ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఆ యొక్క లిఫ్ట్ ద్వారా కూడా మనం ఎక్కి రావచ్చు పై వరకు. అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు ఏ విధంగా కనిపిస్తూ ఉంది కూడా, అక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి, పట్టాలు కూడా మనకు 2 కనిపిస్తున్నాయి, అది కూడా ఈ రోజు వీడియోలు తెలుసుకున్నారు. అదేవిధంగా నేను చెప్పాను కదా, లిఫ్ట్ ఎక్కి ఆల్రెడీ వచ్చేస్తున్నారు ప్రయాణికులు, అది కూడా చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క మెట్లు ఎక్కి బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉంది, 4 పట్టాలు ఉన్నాయి అక్కడ మనకి చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో 4 పట్టాలు అయితే మనకైతే ఉన్నాయి. ఇక్కడ బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ మనకు డిస్ప్లే మీద కూడా చూడండి 57412 కాచిగూడ టు గుంతకల్ ప్యాసింజర్. ఇప్పుడు నేను వచ్చిన ట్రైన్ అనమాట 5:41 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ 5:41 టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలంటే ఈ విధంగా ఆల్రెడీ దిగుతున్నాడు చూడండి ఒక అతను, అక్కడ నుంచి కూడా మనం వెళ్ళవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ 1 మీద కూడా కనిపిస్తున్నాయి చూడండి, పట్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఇక్కడ కూడా మనము ఈ యొక్క డిస్ప్లే కూడా చూడండి, చెన్నై కూడా మనకి ఉంది. ఆ యొక్క ట్రైన్ కూడా మనకి ఆ టైం కూడా చూస్తూ ఉన్నారు, అది కూడా మనకి ఆ యొక్క ట్రైన్ కూడా ఉంది అని అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా కూడా చాలా బాగుంది, ముందర అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. అయితే మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. ఇది కూడా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మొత్తము చాలా పెద్దగా ఉంది, చాలా ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. అయితే బయటికి అయితే వచ్చేస్తున్నాం చూడండి, చాలా పెద్దగా ఉంది బయటికి వెళ్ళడానికి. అక్కడ మనకి 4th ప్లాట్ఫామ్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ దాటి ముందు వరకు ఈ విధంగా మెట్లు వేయడం జరిగింది. ఆ మెట్ల ద్వారానే మనమైతే బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బయటికి వెళ్ళిందాడే ఎన్ని ఆటోస్ ఉన్నాయి చూడండి. మనం లోపలికి వెళ్ళడానికి కూడా మనకి చాలా ఆటోస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఎన్ని ఆటోస్ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్లు కూడా దగ్గరకు వచ్చి ఎక్కడ వెళ్ళాలని కూడా అడుగుతున్నారు, అది కూడా ఇప్పుడు లైవ్ లో చూద్దాము. కిందికైతే వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ చాలా మంది కూడా ఆటో డ్రైవర్స్ ఉన్నారు,
అడుగుతున్నారు అన్నోళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ లేదు, బస్ స్టాండా, న్యూ టౌనా, వన్ టౌనా, మాస మసీదా, ఎక్కడి వరకు వెళ్తున్నారు, మున్సిపాలా, ఎక్కడి వరకు వెళ్ళాలి, రండి రండి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ ఛార్జ్ వచ్చేసి 20 రూపాయలు చొప్పున ఉంది. ఇక్కడ ర్యాపిడో కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూస్తున్నాం చూడండి, 57412 ట్రైన్ నెంబర్, 16003 ట్రైన్ నెంబర్. చాలా మనకు ఆ డిస్ప్లే చూసి కూడా మనము రైల్వే స్టేషన్ ద్వారా కూడా ప్రయాణం అయితే చేయొచ్చు. ఇక్కడ ఆటోస్ కూడా చూడండి, బయటికి అయితే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కూడా మనకు బయటికి వచ్చిందాడే ఆటోస్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిందాడే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడైతే చూద్దాము. మనము ఒకవేళ కర్నూలు సిటీ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకున్నా, బెంగళూరు వెళ్ళాలనుకుంటే గేట్ నెంబర్ 2 దగ్గర మనకి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో లోపలికి అయితే వెళ్తున్నాము. నేను ఇంతవరకు బయటిదైతే చూపించాను, ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా లోపల కూడా మనకి ఏ విధంగా అక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి టోటల్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ కౌంటర్, సెకండ్ వచ్చేసి మనకి టికెట్ నార్మల్ టికెట్ కౌంటర్, మూడోది వచ్చేసి మనకి అది కూడా ఒక టికెట్ కౌంటరే, నాలుగోది లాస్ట్ వచ్చేసి మనకి విచారణ గది కూడా ఉంది. ఆటోమేటిక్ టికెట్ మిషన్ కూడా ఏటీవీఎం మిషన్ ద్వారా కూడా మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా స్కాన్ చేసుకోవచ్చు. అక్కడ టికెట్ మాస్టర్ కూడా మేడం కూడా కూర్చొని ఉంది, అక్కడ కూడా మనం చూస్తున్నాము మేడం ని కూడా. ఇక్కడ కూడా ఈ విధంగా ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఇది కూడా పనిచేస్తుందా లేదా అని చూశాను. ఆల్రెడీ ఇది కూడా పనిచేస్తుంది. ఇక్కడ రైల్వే మ్యాప్ కూడా ఉంది, కర్నూలు సిటీ నుంచి ఎక్కడెక్కడ వెళ్తుంది అనేటువంటిది. ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాను చూడండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మనకి లోపలికి వెళ్ళిండాలి, మనకి ఏ విధంగా ప్లాట్ఫామ్ ఉంది అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా, అదే విధంగా మీరు బెంగళూరు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కర్నూలు సిటీ నుంచి మనము ఈజీగా వెళ్ళొచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కర్నూలు సిటీ స్టేషన్ ముందర చూడండి, కర్నూలు సిటీ బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి, 2 వీలర్ ర్యాపిడోలు కూడా ఉన్నాయి. బయటి భాగం కూడా ఏ విధంగా ఉందో కూడా చూస్తూ ఉన్నాము. మనం స్టేషన్ ముందుకు వచ్చినట్లయితే నడుచుకుంటూ కూడా రావచ్చు, ముందు రోడ్డు వరకు వచ్చి కూడా ఎక్కొచ్చు. అక్కడ ఎన్ని రకాల పూల తోటలు కూడా వేయడం జరిగింది. ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎంత అందంగా కనిపిస్తుందో కూడా చూస్తున్నారు కదా. కర్నూలు సిటీ బోర్డు కూడా పైన పెట్టడం జరిగింది. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఉర్దూలో కూడా ఉంది. ఎంత పెద్దగా ఉందో కూడా మీరు స్టేషన్ చూస్తున్నారు కదా. మీరు కూడా మోర్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్